హలో అండి. ఈరోజైతే మనము డార్క్ స్కిన్ అమ్మాయికి మేకప్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనము క్లెన్స్ చేస్తున్నామండి. క్లెన్స్ ఒక 2 మినిట్స్ చేయాలి. 2 మినిట్స్ చేసుకుంటే ఏమవుతుందంటే క్లయింట్కి డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది. మనం చేసేది వచ్చి శారీ ఫంక్షన్ మేకోవర్ అండి. శారీ ఫంక్షన్ మేకోవర్ కోసం మనము నాయుడుపేటలో వస్తున్నామండి. తినేనండి. తర్వాత మనము మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై చేయకపోతే మేకప్ అనేది ఈవెన్గా ఉండదు. తర్వాత ఒక 2 మినిట్స్ మనము ఫ్యాన్ పెట్టాలండి క్లయింట్కి. మాయిశ్చరైజర్ తర్వాత మనము ప్రైమర్ పెట్టాలండి. ప్రైమర్ ఏంటంటే పోర్స్ క్లోజ్ చేయడానికి, మేకప్ ఈవెన్గా ఉండడానికి మనము ప్రైమర్ 2 రకాల ప్రైమర్స్ అనేవి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. ప్రైమర్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. ఫేస్తో పాటు మెడ అండ్ ఇయర్స్ కూడా ఖచ్చితంగా అప్లై చేయాలి. ఇది వచ్చి ఫస్ట్ బేస్ అండి మేకప్కి. తర్వాత మనము ఇక్కడ ఆరెంజ్ కలర్తో యూజ్ చేస్తున్నామండి. ఎందుకంటే డార్క్ అండర్ ఐస్, నోస్, లిప్స్ దగ్గర మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఆరెంజ్ కలర్ కరెక్టర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. దీన్ని వెట్ స్పాంజ్తో మొత్తం ఈవెన్గా మసాజ్ చేయాలి, అప్లై చేసుకోవాలి. తర్వాత మనం కన్సీలర్ యూజ్ చేస్తున్నాము. తన స్కిన్ కలర్కి మ్యాచ్ అయ్యేటటువంటి ఫౌండేషన్ అది కన్సీలర్ని మనము 2 రకాల కన్సీలర్ని మిక్స్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. కన్సీలర్స్ అనేటివి మనము వాళ్ళ స్కిన్ని చూసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఫెయిర్ ఉండే వాళ్ళకి డార్క్ కన్సీలర్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ మనము ఫౌండేషన్ను అప్లై చేసుకోవాలి. ఫౌండేషన్ కూడా మరీ ఫెయిర్ అలాగే మరీ డార్క్ అనేది యూజ్ చేయకూడదు. వాళ్ళ స్కిన్ని బట్టి మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఫౌండేషన్ లోరియల్లో తీసుకుంటున్నానండి. దీన్ని కూడా వెట్ బ్లెండర్తో మనం ఈవెన్గా ఫేస్ అంతా ట్యాప్ చేసుకోవాలి. ఫేస్, ఇయర్స్, నెక్ కంపల్సరీగా అప్లై చేయాలి. అలా అప్లై చేయకపోతే ఫేస్ ఒకలాగా, మెడ ఒకలాగా, ఇయర్స్ ఒకలాగా ఉంటాయి. అన్ఈవెన్గా తెలుస్తుంది. మేకప్ అనేది ఈవెన్గా రాదు. ఇక్కడ నేను మెడకు కూడా కంపల్సరీగా అప్లై చేస్తున్నాను. శారీ ఫంక్షన్ మేకోవర్ అండి. మేకప్ అనేది 2
అవర్స్ పైనే చేయాల్సి ఉంటుందండి. హరాబరీగా చేసేది కాదు, వాళ్ళ యొక్క స్కిన్ని బట్టి చేయాల్సి ఉంటుంది మేకప్ అనేది. ఫౌండేషన్ని లాక్ చేయడానికి మనం ఇక్కడ కాంపాక్ట్ని యూజ్ చేస్తున్నామండి. వాళ్ళ యొక్క స్కిన్కి సెట్ అయ్యేటటువంటి పౌడర్ని మనం ఇక్కడ బ్రష్తో యూజ్ చేయాలి. మేకప్లో బ్రషెస్ అనేటివి కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది పౌడర్ బ్రష్తో నేను పౌడర్ని అప్లై చేస్తున్నాను ఫేస్ అంతా. ఫేస్, నెక్, ఇయర్స్ అనేటివి ఖచ్చితంగా కంపల్సరీ. హ్యాండ్స్కి కూడా మేకప్ అనేది చేయాల్సి ఉంటుందండి. వాళ్ళు ఇచ్చే మనీని బట్టి మనం మేకప్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐబ్రోస్ని షేప్ చేసుకోవాలండి ఐబ్రో పౌడర్తో. నేనైతే ఇక్కడ ఐబ్రో పౌడర్ని యూజ్ చేశానండి. తర్వాత ఐ షాడోని ఐస్కి చేయాలండి. మేకప్లో ఐ మేకప్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. ఐ మేకప్ వల్లే మనం చేసే మేకప్ అనేది బాగా వాళ్ళ ఫోటోషూట్కి అందంగా కనిపిస్తుంది. తర్వాత ఐ మేకప్ తర్వాత మనం కాజల్ని అప్లై చేయాలి. కాజల్ అనేది కొంచెం థిక్ లేయర్లో అప్లై చేసుకుంటేనే వాళ్ళ ఐస్ అనేటివి మంచిగా కనిపిస్తాయండి. తర్వాత లైనర్ కూడా లైనర్ని వింగ్ వచ్చేటట్టు డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే నేను స్కెచ్ టైప్లో ఉండేటటువంటి లైనర్ని యూజ్ చేశాను. మస్కరా అనేది ఖచ్చితంగా అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత లిప్స్టిక్ అండి. లిప్స్టిక్ వచ్చి ఫస్ట్ లిప్ బామ్ అప్లై చేసుకొని కొంచెం మసాజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ డ్రెస్ కలర్ అనేది మనము లిప్స్టిక్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ డ్రా చేసి తర్వాత దాని లోపల ఫిల్ చేయాల్సి ఉంటుంది లిప్స్టిక్ అనేది. నార్మల్గా బ్రైడ్స్కి అయితే రెడ్ కలరు, పింక్ కలరు, లైట్ పింక్ ఇలా బాగా మ్యాచ్ అవుతాయండి బ్రైడ్స్కి. దీనికైతే నేను ఇక్కడ రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. తర్వాత కాంపాక్ట్ని ఇంకొకసారి మళ్ళీ వేస్తున్నానండి, ఫేస్కి అప్లై చేస్తున్నాను. ఇప్పుడు హైలైటర్ అనేది అప్లై చేస్తున్నానండి. నోస్ పార్ట్, చీక్స్, చిన్ను, ఫోర్ హెడ్, హైలైటింగ్ పార్ట్స్ ఇవి. ఇక్కడ నేను హైలైటర్ యూజ్ చేస్తున్నాను. హైలైటర్ అనేది ఖచ్చితంగా మేకప్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ అమ్మాయి చాలా డార్క్గా ఉంటుందండి. ఇప్పుడైతే మేకప్ అనేది మనం లాస్ట్లో మేకప్ ఫిక్సర్ అనేది చేసుకోవాలండి. అప్పుడు ఓవరాల్గా మనం మేకప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను స్ప్రే అనేది లిప్ అనేది యాడ్ చేయలేదండి. తర్వాత హెయిర్ స్టైల్ అనేది ఇలా అడిగారు వాళ్ళు, ఇలా వేసానండి నేనైతే. నెక్స్ట్ టైం మీకు పూల జడ ఎలా వేయాలో హెయిర్ స్టైల్ కూడా పెడతానండి. ఓవరాల్గా అయితే ఇక్కడ తనకి జ్యువెలరీ ఇలా తీసుకుందండి. తను జ్యువెలరీ అయితే తనకి లంగా ఓణికి సెట్ అయ్యేటటువంటి జ్యువెలరీని అయితే ఇక్కడ నేను పెడుతున్నాను. ఇవైతే చాలా బాగా మ్యాచ్ అయ్యింది. వాళ్ళకైతే ఈ మేకప్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఆ అమ్మాయి చాలా డార్క్గా ఉంటుంది కదా, అసలు మేకప్ వేసినట్టు కూడా తెలియలేదు అని చెప్పి నాకు చెప్పారండి వాళ్ళు.
బాగా చేశారు అని చెప్పి నాకు థ్యాంక్స్ చెప్పారు. మేకప్ అనేది వాళ్ళ స్కిన్ని బట్టి చేయాల్సి ఉంటుంది. స్టిక్కర్స్ అనేవి కూడా మెయిన్ అండి, వాళ్ళ ఫేస్ తగినట్టు పెట్టాల్సి ఉంటుంది. ఓవరాల్గా అయితే తనకు మేకప్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఐ మేకప్ కానీ మేకప్, జ్యువెలరీ, మొత్తం హెయిర్ స్టైల్ అంతా 2 అవర్స్లో కంప్లీట్ చేసేసారండి వాళ్ళు ఇచ్చిన టైంకి అంతా. తనకైతే చాలా బాగా నచ్చింది మేకప్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో నాకు చెప్పండి. హెయిర్ స్టైల్ అయితే తను ఈ టైప్ కావాలని అడిగింది. నేను ఇలా అయితే సెట్ చేశాను దానికి ఫ్లవర్స్. ఇప్పుడైతే మనం లాస్ట్ మేకప్ ఫిక్సర్ అనేది స్ప్రే చేస్తున్నామండి. ఇదైతే కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది మేకప్ ఫిక్సర్ అనేది లాస్ట్లో. ఇప్పుడైతే తనకి ఫోటోగ్రాఫర్స్ వచ్చారండి, తనకి స్టిల్స్ తీస్తున్నారు. వాళ్ళైతే చాలా బాగా వచ్చింది మేకప్ అని చెప్పి చాలా చెప్పారు. నాకైతే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయని చెప్పారు. అమ్మాయి వేరే వాళ్ళ దగ్గర మేకప్ చేయించారంట వాళ్ళ పేరెంట్స్. అమ్మాయి ఏంటంటే అమ్మాయి కలర్ అనేది డార్క్ కలర్లోనే ఉందంటండి. తర్వాత మనల్ని వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు వాళ్ళకి. అప్పుడు వాళ్ళు నన్ను పిలిచారనమాట. అప్పుడు నేను చేశాను మేకప్. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్కి అయితే చేసి ఉండాల్సి ఉండేది, కానీ నాకు వాళ్ళు మనీ కొంచెం అంటే వాళ్ళు అంత ఎక్కువ ఇవ్వలే, అంటే వాళ్ళు మనీ వల్ల ఇంకా నేను ఫేస్ వర్క్ చేయాల్సి ఉండేదన్నమాట. చేశాను. అది హెచ్డి మేకప్ అండి. ప్రోడక్ట్స్ మనకు కొంచెం కాస్ట్లీ ఉంటాయి, అందుకోసమని ఫేస్, నెక్, ఇయర్స్ వరకే చేశాను. ఇంకా వాళ్ళు ఇష్ట ప్రకారమే కదండి ఉంటుంది. హ్యాండ్స్కి చేయమంటే మనం చేస్తాము, కానీ వాళ్ళు ఫేస్, నెక్, ఇయర్స్ మాత్రం చాలని చెప్పారు. కానీ తనకైతే చాలా బాగా ఉంది బిఫోర్ ఆఫ్టర్. అయితే ఫొటోస్ వాళ్ళు స్టిల్స్ తీసుకుంటున్నారండి మేకప్ చేసినట్టు. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు హెయిర్ స్టైల్స్ కానీ, మేకప్స్ కానీ, పార్లర్ వర్క్స్ అన్నీ నేను షేర్ చేస్తూ ఉంటానండి.